ఇంటర్నెట్‌లో నీట్‌పై చాలా న్యూస్ అయితే వైరల్ అయితుంది. నీట్ స్కామ్ జరిగిందని అయితే అందరూ భావిస్తున్నారు. అసలు నీట్ స్కామ్ ఏంది? అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం మనం. మామూలుగా ప్రతి ఇయర్ అయితే నీట్ ఎగ్జామ్‌ని కనీసం ఒక 23,00,000 మంది అయితే రాస్తారు. ప్రతి ఇయర్ లెక్క ఈ ఇయర్ కూడా రాశారు. కాకపోతే ఈసారి ఏంటంటే అనూహ్యమైన రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఎగ్జాంపుల్ పోయినసారి టాపర్స్ ఇద్దరే వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా 60 మంది అయితే వచ్చారు. అసలు 60 మందికి ఎలా సాధ్యం అయిందో ఒకటే ఎగ్జామ్ సెంటర్‌లో ఒకే రూమ్ నుంచి దగ్గర దగ్గర 16 మంది టాపర్స్ అయితే వచ్చారు. ఇదే కొద్దిగా కొంచెం కాంట్రవర్సీగా ఉంటే అసలు ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అసలు మ్యాథ్స్ కూడా క్యాలిక్యులేషన్స్‌కి సంబంధం లేకుండా మార్క్స్ అయితే వచ్చాయి. మామూలుగా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే అవుట్ ఆఫ్ కొడితే 720 అవుట్ ఆఫ్ 720 మార్క్స్ వస్తాయి. ఒకటి పెట్టకపోతే 716 వస్తాయి. లేదా ఒకటి పెట్టి రాంగ్ అయితే 715 వస్తాయి. కానీ అటు కాకుండా 718 మార్క్స్ వచ్చాయి. అసలు మ్యాథ్స్‌లో కూడా ఈక్వేషన్ పాసిబుల్ లేనిది అసలు 718 ఎట్లా వచ్చింది అందరికీ డౌట్ అయితే వ్యక్తమైంది. అండ్ అదేవిధంగా దీన్ని అసలు ఆరా తీసి అసలు ఎందుకు 718 వచ్చింది అంటే వాళ్ళు పైనున్న నీట్ సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారంటే గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల 17, 18 వచ్చాయని ప్లస్ టైం లోపాల వల్ల కొన్ని మార్క్స్ యాడ్ చేయాల్సి వచ్చిందని వాళ్ళు చెప్పారు. అసలు వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఎటువంటి పొంతలు లేకుండా ఉండడం వల్ల దీని మీద ఆరా తీయాలని అందరూ ఇంటర్నెట్లో అయితే వైరల్ చేస్తున్నారు. ఫస్ట్ ఇది ఎక్కడ రైజ్ అయిందంటే ధ్రువరాతే అని కింద కామెంట్ సెక్షన్లో వీడియో చేయమని అందరూ కొన్ని లక్షల్లో లైక్స్ అండ్ వచ్చాయి. అప్పటి నుంచి అది స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళిపోతూ వచ్చింది. అండ్ ప్రస్తుతానికి అయితే ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు మరి చూడాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఏ డిసిషన్ తీసుకుంటుందో. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.